ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై మండిపడ్డం, ఇక మీదట సినిమాలకు టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వరని బలంగా చెప్పడం వంటివి జరగడం, ఆ తర్వాత ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏర్పాటు చేస్తూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గట్టి ప్రయత్నమే చేశారు. రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన నుండి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. నగరంలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. యువత దీనికి బానిసై చేరిపోతున్నారు. డ్రగ్స్ వాడకంపై యాంటీ క్యాంపెయిన్ చేస్తూ సినిమా హీరోలు వీడియోలు చేయాలని, వాటిని సినిమా ప్రారంభమయ్యే ముందు వేయాలని కోరారు. దీనికి సినీ ఇండస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా నేడు రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ వాడకంపై యాంటీ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ లైఫ్ లో మనకి ఎంజాయ్ చేయడానికి బోలెడని మూమెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి. వాళ్ళు పూర్తిగా కోలుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఈ ఆర్టికల్ చివరి వీడియోలో ఉంటుంది, చూడండి. టీజర్స్, ట్రైలర్స్ ని మీ వాల్స్ మీద షేర్ చేయడం కాదు, ఇలాంటి వీడియోస్ ని మీ వాల్స్ మీద షేర్ చేయండి. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో ఈ క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయించింది. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఇక మన టాలీవుడ్ లో మిగిలిన హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన క్యాంపెయిన్ పై మరింత అగ్రెసివ్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన పరిపాలనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం మార్చి 28న విడుదల కాబోతోంది. ఆ సమయంలో ఆయన ఈ వీడియో క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. లైఫ్ లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.